గుమగుమలాడే కరివేపాకు కారపొడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, అర స్పూను జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లో పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అప్పుడే గింజ లోపలి వరకు బాగా వేగుతుంది. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న ఒక 4 కప్పుల కరివేపాకుని వేసుకుని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 4 లేదంటే ఒక 6 వరకు వెల్లుల్లి రేఖలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన పోపుని మిక్సీ పట్టుకుని చల్లారిన కరివేపాకును కూడా వేసుకుని పావు స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. థ్యాంక్ యూ.